అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే కాన్స్టిపేషన్ సమస్య, ఈ యొక్క మలబద్ధకం అనేది తగ్గాలంటే ఏం చేయాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని వివరంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ప్రెగ్నెన్సీ టైంలో కాన్స్టిపేషన్ అనేది చాలా సాధారణ సమస్య. ప్రతి నలుగురిలో ముగ్గురికి ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బట్ మలబద్ధకాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, ఎందుకంటే ఇది హెమరాయిడ్స్కి దారితీస్తుంది. చాలా ప్రమాదం. ప్రెగ్నెన్సీ టైంలో మనకు చూసినట్లయితే ఈ యొక్క మలబద్ధకం సమస్య వలన పొత్తికడుపులో నొప్పి, ప్రేగుల కదలికలు నెమ్మది పడము, ఆ యొక్క మలం అనేది గట్టిపడడం లాంటి సమస్యలు వస్తాయి. ఈ యొక్క గర్భధారణ సమయంలో మొదటి నెల నుండి ప్రసవం వరకు ఎప్పుడైనా సరే ఈ యొక్క మలబద్ధకం మనల్ని ఇబ్బంది పెట్టచ్చు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఉపశమనం పొందాలంటే ఈ యొక్క కాన్స్టిపేషన్కి మందులు వాడడం మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు. కాబట్టి ప్రెగ్నెన్సీ టైంలో అసలు ఈ కాన్స్టిపేషన్ సమస్య ఎందుకు వస్తుంది, వీటిని ఎలా నివారించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం అసలు మలబద్ధకం అనేది గర్భవతులకు ఎందుకు వస్తుంది కారణాలు చూసేద్దాం. మొదటిగా చూస్తే స్ట్రెస్ ఉన్న, ఆందోళన ఉన్న, శారీరక శ్రమ ఎక్కువైనా, ఫైబర్ కంటెంట్ తక్కువగా తీసుకుంటూ ఉన్న ప్రెగ్నెన్సీలో మలబద్ధకం సమస్య వస్తుంది. రెండవదిగా చూస్తే శరీరంలో హార్మోన్ల మార్పు అనేది ప్రెగ్నెన్సీలో జరుగుతుంది, కాబట్టి దీని వలన కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. ఇక మూడవదిగా చూస్తే గర్భాశయం అనేది బాగా పెరగడం వలన ఆ యొక్క ఒత్తిడి అనేది ప్రేగుల మీద పడి కూడా మనకు మలబద్ధకం సమస్య వస్తుంది. మలబద్ధకం సమస్య రావడానికి ముఖ్యమైన ఇంకొక కారణం ఏంటంటే నీటి శాతం తగ్గడం, డీహైడ్రేషన్. ప్రెగ్నెన్సీలో ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే మనం తాగే నీటి కంటే మన శరీరంలో ఉపయోగించుకునే నీరు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అధిక నీరు అనేది మన బాడీ డిమాండ్ చేస్తుంది. అలాంటి టైంలో మనం సరిగ్గా నీరు తీసుకోకపోతే మనకు మలబద్ధకం సమస్య అనేది ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చూస్తే ప్రెగ్నెన్సీ టైంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది విడుదల అవుతుంది. సో దీని వలన మన యొక్క డైజెషన్ అనేది నెమ్మది పడుతుంది అనమాట. సో దీని వలన కూడా మలబద్ధకం సమస్య వస్తుంది. కొంతమంది గర్భవతులకైతే ఐరన్ టాబ్లెట్స్ అనేవి వేసుకున్నప్పుడు మలబద్ధకం సమస్య అనేది వస్తుంది. సో ఇవైతే మలబద్ధకం సమస్య రావడానికి గల కారణాలు. ఇప్పుడు మనం ఎలాంటి పండ్లు మీరు తీసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుందో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా చూస్తే దానిమ్మలో ఉంటుంది విటమిన్ కే, కాల్షియం, ఫోలేట్, ఐరన్, ప్రోటీన్, ఫైబర్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి దానిమ్మలో. ప్రెగ్నెన్సీ టైంలో దానిమ్మ తీసుకుంటే శరీరానికి అవసరమైన అన్ని న్యూట్రిషన్ అనేది దొరకడంతో పాటు మలబద్ధకం సమస్య కూడా తగ్గుతుంది. దానిమ్మ జ్యూస్ మరియు దానిమ్మ గింజలు తిన్నా కూడా మేలే. దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలబద్ధకం నివారించబడుతుంది. ఇక రెండవదిగా చూస్తే రాస్బెర్రీ అనేది ఎరుపు రంగులో ఉంటుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పండులో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనిలో విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మీకున్న కాన్స్టిపేషన్ సమస్య కూడా తగ్గిస్తుంది. ఇక మూడవ పండు పియర్స్. అవునండి, ఒక మీడియం సైజ్ పియర్లో 5.5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఇందులో ఫోలేట్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. సో ఈ పండు మీరు తీసుకోవడం ద్వారా కాన్స్టిపేషన్ సమస్య తగ్గుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే అరటి పండు. అవునండి, ఇందులో విటమిన్ సి, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పీచు అనేది మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. వికారం, వాంతుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. కాబట్టి తప్పకుండా అరటి పండును మీరు తీసుకోవచ్చు మీకు మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉంటే. ఇక నెక్స్ట్ చూస్తే జామకాయ. అవునండి, దీనిలో విటమిన్ సి, ఫైబర్ అధికంగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ ఉన్నా, హై బీపీ సమస్య ఉన్నా ఇది రాకుండా కాపాడుతుంది. గర్భవతులు రోజుకు ఒక జామ పండు తింటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. జామకాయ ఎక్కువగా తీసుకున్నారంటే ఇందులో ఉండే ఫైబర్ అనేది మీకు మలబద్ధక సమస్యను తొలగిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే యాపిల్. ఒక యాపిల్లో 4.4 గ్రామ్స్ ఫైబర్ అనేది ఉంటుందండి. మీరు ఒక యాపిల్ కనుక రోజు తీసుకున్నారు అంటే మలబద్ధకం సమస్య పూర్తిగా తగ్గిపోతుందని చెప్పాలి. మీకు మల విసర్జన సమయంలో చికాకు కూడా ఉండదు. కాబట్టి యాపిల్ తప్పకుండా మీరు తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే డ్రై ఫ్రూట్స్. ముఖ్యంగా ఎండు ద్రాక్ష, అంజీర్, ఖర్జూరం, వాల్నట్స్, బాదం ఇవి అన్నీ కూడా శరీరానికి శక్తినివ్వడంతో పాటు ఫైబర్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. ఫైబర్ అనేది మలబద్ధకం నుంచి ఉపశమనం ఇస్తుంది. ప్రెగ్నెన్సీ టైంలో రోజు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఇది బిడ్డ ఎదుగుదలకు కూడా సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే నీరు ఎక్కువగా తీసుకోవాలి. మనం ముందుగా చూసినట్లయితే
డీహైడ్రేషన్ కూడా మలబద్ధకానికి దారితీస్తుందని మనం చూసాం. కాబట్టి శరీరం హైడ్రేటివ్గా ఉండాలి అంటే కనీసం 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు అనేది మనం తీసుకోవాలి. నీళ్లు తాగడానికి ఇబ్బందిగా ఉన్నవారు నీరుకు బదులుగా నిమ్మరసము, స్ట్రాబెర్రీ జ్యూస్, దోసకాయ మరియు నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవచ్చు. ఇక ఈ యొక్క పండ్లతో పాటు మీరు ముఖ్యంగా తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే ఫైబర్ రిచ్ ఫుడ్స్. మనం రెగ్యులర్గా తీసుకునే తాజా పండ్లు కానీ, సలాడ్స్, ఆకుకూరలు, బీన్స్, బఠానీ, చపాతి వీటన్నిటిలో కూడా మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక మలబద్ధకం సమస్య అధికంగా ఉంటే ఈ ఆహారాన్ని రెగ్యులర్గా మీ డైట్లో యాడ్ చేసుకుంటే మలబద్ధకం చాలా వరకు మీకు దూరం అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ప్రెగ్నెన్సీ టైంలో మలబద్ధకం సమస్య ఎక్కువగా ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలో వివరంగా చూసాం కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.